విశాఖలో రౌడీ షీటర్ సతీష్ తో ప్రాణహాని ఉందని ఓ మహిళ కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్జీని ఆశ్రయించిన మహిళ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఏడాది మేలో కత్తితో మహిళపై దాడి చేసిన సతీష్ జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చి మళ్లీ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతీష్ అనే రౌడీ షీటర్ వల్ల నాకు ప్రాణహాని ఉందంటూ ఒక వివాహిత విశాఖ కమిషనరేట్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆవిడ ఉన్నారు. ఏం చెప్తారండి అసలు ఆ సతీష్ వల్ల ఎలాంటి ప్రాణహాని ఉంది? ముందు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, అతను జైల్లోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు భయపడే వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. బెదిరించాడు ఫోన్ చేసి, మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఎలాంటి పట్టించుకోలేదు. ఇప్పుడు సిబి గారి దగ్గరికి వచ్చి మీ పైన దాడి జరిగిందని చెప్తున్నారు. అసలు ఇప్పుడు జరిగింది, తర్వాత ఎలాంటి ప్రొసీజర్లు జరిగాయి? ఫస్ట్ 3వ నెలలో కంప్లైంట్ ఇచ్చాను, ఇలా డబ్బులు ఇవ్వాలి వేధిస్తున్నాడని చెప్పి. పెట్టిన నెల రోజులకి ఇలా అటాక్ జరిగింది సడన్గా. సరే ఎందుకులే అని చెప్పేసి ఊరుకున్నాను. మళ్ళీ మొన్న 12వ తారీఖున కాల్ చేసి ఇలా బెదిరించడం జరిగింది. ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు. 3 డేస్ తిరిగాను, కూర్చొని పెట్టారు చాలాసేపు. ఇంకా ఇది కాదని సిపి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. అతను మీ మీద దాడి చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైల్లో పంపడం ఏం జరిగిందా? చేశారు. 3 నెలలు ఉంచారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చేసారు. బెయిల్ మీద నుంచి మొన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. అతనికి డబ్బులు అవి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు? మీరు? నేను తీసుకున్నానండి, బాకీ అవసరం ఉండి తీసుకున్నాను. నాకు సాయం చేశారు కదా, నేను తనకి సాయం చేశాను. ఇవ్వట్లేదని కంప్లైంట్ పెడితే ఇలా చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 12వ తారీఖు మళ్ళీ మీరు కంప్లైంట్ పెట్టారని తెలుస్తుంది ఎంవీపీ పోలీస్ స్టేషన్లోని. అక్కడ న్యాయం జరగలేదని కమిషనర్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకా వెళ్ళలేదండి సార్ దగ్గరికి. మొన్న వెళ్ళాను, వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. చేయలేదు, ఫోన్ కూడా చేయలేదని నేను మళ్ళీ సిపి గారి దగ్గరికి వచ్చాను. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? మళ్ళీ ఏమైనా జరిగితే పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటని భయపడి వచ్చానండి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? న్యాయం జరగాలి. ఇదివరకు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఇక మీద నా పిల్లలు ఉన్నారు, ఏంటి భవిష్యత్తు ఏంటని నేను వచ్చానండి. అసలు ఆడికి ఏం ధైర్యం ఉందని అప్పిస్తే అలా చంపేస్తారా? కేసు పెడితే ఏదో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. ఎవడిచ్చాడికి అంత రైట్స్? పోలీసులు ఏం చేయరానా ఏంటండి? పోలీసుల మీద నమ్మకం ఉండి కేసు పెట్టాను. కంప్లైంట్ పెట్టాక ఇలా జరిగింది. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు? మళ్ళీ నన్ను నిందిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది మొత్తానికైతే అప్పిచ్చిన పాపానికి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి 2 పిల్లలతో ఉన్నాను, పోలీసులు రక్షణ కోసం వచ్చాను, ఎప్పుడు ఎలాంటి అటాక్ జరుగుతుందని నిత్యం భయపడుతూ ఉన్నాను. పోలీసులు ఖచ్చితంగా రక్షణ కల్పించాలంటూ ఆవిడ పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో మహేష్.